శుభదిన మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? అన్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పాఠ్యభాగంలోనికి మనం వెళ్ళే ముందు లూకా శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను స్తోత్రములు వందనాలను చెల్లించుచున్నాము. ఇంతవరకును తండ్రి నీ ఉచితమైన ప్రేమ కృపా కనికరములను బట్టి ఈ దినాన కీర్తనలతో నిన్ను కీర్తించడానికి, ఆరాధనతో నిన్ను మహిమపరచడానికి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యమైనటువంటిది విలువైనటువంటి సమయంలోనికి మమ్మల్ని నడిపించావు తండ్రి. ఈ సమయంలో ఈ దిన పాఠ్య భాగములను ప్రభువా మేము ధ్యానము చేయించు ఉండగా, ధ్యానించుచు ఉండగా తండ్రి నీ ఆత్మచేత మమ్మలను బలపరచి నీ వాక్యములోని సత్యమును గ్రహించున్నట్లు మాకు జ్ఞానమును దయచేయండి. నీ పక్షమున నిలువబడినటువంటి ప్రభువా, నేను ఉచ్చి పాత్ర లాంటి వాడను. నన్ను మీ ఆత్మతో నింపి నా కంచమును మీ కంఠముగా మలుచుకుని మీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ దిన పాఠ్యభాగాల యొక్క ధ్యానాంశము ఏమిటి అనంటే, విశ్వాసమునందు స్థిరులైన క్రీస్తునందు పరిపూర్ణులు. ఏమిటి? విశ్వాసమునందు స్థిరులైన క్రీస్తునందు పరిపూర్ణులు. కాబట్టి ఈ సమయంలో వ్రాయబడినటువంటి సత్యాల విషయమై కొద్ది నిమిషాలు మరి జాగ్రత్త కలిగి ఈ మాటలను వినాలని, శ్రద్ధ కలిగి దేవుని సత్యాన్ని గ్రహించాలి అని ప్రభువు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నారు. ప్రాముఖ్యంగా ఈనాటి పాఠ్యభాగాలను మనము ధ్యానము చేస్తున్నప్పుడు ప్రత్యేక పాఠ్యభాగము ఏమి సెలవిస్తుంది అంటే, శ్రమలలో విశ్వాసమునందు స్థిరులైన క్రీస్తునందు దేవుడు పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అని సెలవిస్తుంది ప్రత్యేక పాఠ్యభాగం. శ్రమలలో విశ్వాసమునందు స్థిరులైన క్రీస్తునందు దేవుడు, ఎవరు? క్రీస్తునందు దేవుడు పరిపూర్ణులుగా చేసి
స్థిరపరచి బలపరుచును అని తెలియజేస్తుంది పత్రికా పాఠ్య భాగం. స్వార్థ పాఠ్య భాగం యొక్క విషయం ఏమిటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక్క పాపి మారు మనస్సునందు దేవుడు ఆనందించు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒక్క పాపి మారు మనస్సునందు దేవుడు ఆనందించేవాడైన. అందుకంటే విశ్వాసమునందు స్థిరులైన క్రీస్తునందు పరిపూర్ణులు అని టైటిల్గా ఎన్నిక చేయబడి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా స్వార్థ పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేయగలిగితే, క్రీస్తు యొక్క ఆనందం లేక దేవుని యొక్క ఆనందము ఎందులో ఉన్నదో, ఆయన దేనిని బట్టి ఆనందించేవాడిగా ఉన్నాడో ఈ పాఠ్య భాగాలు తెలియజేస్తున్నాయి. స్వార్థ పాఠ్య భాగంలో 2 ఉపమానాలు మనకి కనబడుతున్నాయి. 2 ఉపమానాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, తప్పిపోయినటువంటి గొర్రెను వెతకడం. అంటే తప్పిపోయిన గొర్రెను వెతికినప్పుడు, ఆ గొర్రె దొరికినప్పుడు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. అంటే తప్పిపోయిన గొర్రెను వెతకడంలో దేవుడు ఆనందవంతుడై ఉన్నాడు. రెండవదిగా పోగొట్టుకున్నటువంటి నాణ్యము. అంటే ఏమిటంటే, పోగొట్టుకున్నటువంటి దాన్ని నాణ్యము అవ్వచ్చు, లేక అది పోగొట్టుకున్నటువంటి జీవము, దానిని కనుగొనడంలో దేవుడు ఆనందించేవాడు. రెండింటిలో దేవుడు దేన్ని బట్టి ఆనందించాడు అంటే, తప్పిపోయిన దానిని వెతకి రక్షించడంలో ఆనందించేవాడై ఉన్నాడు, పోగొట్టుకున్న దానిని తిరిగి ఇవ్వడంలో ఆనందించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉపమానాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. చాలు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త బోధించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వద్దకు సుంకరులను పాపులను, సమస్త విధమైన సుంకరులు అంటే పన్ను వసూలు చేసేటువంటి వారే కాదు, సమస్తమైన అంటే అన్ని రకాలుగా యూదులకు హేయులైనటువంటి వారు, అన్ని రకాలుగా లోక సంబంధమైనటువంటి క్రియలను అనుసరించేటువంటి వారిగా వీరున్నారు. లోక సంబంధమైనటువంటి క్రియలను అనుసరించేటువంటి వారిగా ఉన్నారు. అందుకని అంటున్నాడు, సమస్త విధమైన సుంకరులు, సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. సుంకరులు పాపులు అంటే ఎవరు? సుంకరులు పాపులు అంటే సుంకరులు ఎవరు, పాపులు ఎవరు? సొంపు వసూలు చేసేవాడిని సుంకరులు అంటారు. మరి పాపులని ఎవరిని అంటారు? పాపం చేసేవాడిని పాపులు అంటారు. అంతేనా? అంతే కదమ్మా. సొంపం వసూలు చేసేవాడినేమో సుంకరులు అంటారు, పాపం చేసేవాడినేమో పాపులు అంటారు. సుంకరులు అనగా రోమా ప్రభుత్వం కింద పని చేస్తున్నటువంటి యూదులే. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? సుంకరులు అంటే వేరే జాతికి సంబంధించిన వాళ్ళే కాదు, వాళ్ళు యూదులే. క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన సువార్త పరిచయం చేసే సమయానికే కాదు, ఆయన పుట్టేటప్పుడు కూడా ఏ ప్రభుత్వం వెళ్తుందంటే రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వపు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కింద పనిచేసేటువంటి వారు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ యొక్క పన్నును
వసూలు చేసేటువంటి వారిగా ఉన్నారు వీరు. ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారు కొందరు. ఈ సుంకం వసూలు చేసేటువంటి వారిని యూదులు పాపులుగా పరిగణించేవారు. జాగ్రత్తగా పాపులుగా యూదులు సుంకరులు అంటే సుంకం వసూలు చేసేవారు సుంకరులు, పాపం చేసేవారు పాపులు అన్నారు. అందులో సరిజాగ్రత్త. ఈ సుంకం వసూలు చేసేటువంటి వారు అంటే పన్ను వసూలు చేసేటువంటి వారిని యూదులు ఎలాగో పరిగణించేవారు అంటే పాపులుగా పరిగణించేవారు. ఎందుకు పాపులుగా పరిగణించేవారు అంటే వారు ప్రభుత్వం నియమించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుండేవారు? అసలు యూదులు రోమా ప్రభుత్వం కింద పనిచేయడం అంటేనే యూదులకి ఇష్టం కాదు. అటువంటిది యూదుల నుంచి కొందరు వెళ్ళి ప్రభుత్వం కింద, రోమా ప్రభుత్వం కింద వారు పనిచేయడమే కాదు కానీ వాళ్ళు నియమించినటువంటి పన్నులకు మించి వసూలు చేస్తున్నారు. రెండవది ఏంటంటే పేరాశకు వీరు సాదృశ్యంగా ఉన్నారు. ఒక రకంగా సొంత ప్రజలకు ద్రోహం చేసేటువంటి వారిగా వీరు ఉన్నారు. ఎలా ఉన్నారు? వీళ్ళు వసూలు చేసే ఎవరి దగ్గర? సొంత యూదుల దగ్గర. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే ఈ సుంకం వసూలు చేసేటువంటి వారిని పాపులుగా యూదులు పరిగణించేటువంటి వారు. ఒక రోజున బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇస్తా ఉంటే ఆయన దగ్గరకు పరిసయ్యులు, తరువాత సుంకరులు, ఇటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నలు ఆయన వేయడం జరిగినాయి. చూడండి, లూకాసు శుభవార్త 3వ అధ్యాయము 12వ వచనంలో సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. ఏం చెప్పాడు? ప్రభుత్వం మీకు ఎంతైతే పన్ను వసూలు చేయమని నిర్ణయించిందో దానికంటే ఎక్కువ మీరు తీసుకోవద్దు అని యోహాను చెప్పడానికి అర్థం ఏంటి? వీళ్ళు ఎక్కువగా దోచేస్తున్నారని అర్థం. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే మీరు ఎక్కువగా తీసుకోవద్దని యోహాను చెప్తున్నారు. ఎవరికి? సుంకరులకు. కాబట్టి వీళ్ళు సుంకరులు. అంతేనా అమ్మా? ఏంటంటే చూస్తున్నారు? రామనికం దగ్గర కాదు, ఇటు చూడాలి మీరు. పై రూపం కాదు. తరువాత తలదించుకుంటారు. అవసరమా? అందుకని మీరు వెళ్ళేటప్పుడు నిదానంగా పోండి. ఒక్క దగ్గర చూడదన్నాడు దేవుడు. కుడికైనను ఎడమకైనను తొలగగా లేక చూడక ఎలా వెళ్ళాలి? నిదానంగా పోండి. ఎందుకు వచ్చారో దాన్ని చూసుకోండి. దిక్కులు చూడమన్న. దిక్కులు చూస్తే గోతులో పడిపోతారు. రోడ్డు అడ్డా వెళ్ళినప్పుడు దాన్ని చూసుకుంటూ వెళ్తే గోతులో పడకుండా వెళ్తాం. రోడ్డు అడ్డా వెళ్ళినప్పుడు వంకర టింకరగా చూసుకుంటూ పోయానుకో ఏ గొప్ప తగిలింది, కూతుకున్న పనులు పోతుంది. తర్వాత తొర్రే తోసిపల్లి వేసుకుని తిరగవలసింది. అవసరమా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సుంకం వసూలు చేసేటువంటి వారు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా తీసుకొద్దని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నారు. అదే లూకాసు శుభవార్త 19వ అధ్యాయము మనం చూడగలిగితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇరువురు సుంకపు గుప్తదారులను ధనవంతుడునైన జక్కయ్యను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని. చాలు. ఏ వసూలు చేసేటువంటి వాడు ఈ పుట్టి జక్కయ్య? ఏంటిది? సుంకం వసూలు చేసేటువంటి వాడు. ఏంటిది? సుంకం వసూలు చేసేటువంటి వాడు.
ఈయన పాపి అయిన మనిషిని యొక్క బస చేయ వెళ్ళరని చాలా సనుగుకొనిరి. ఇప్పుడు ఏమైపోయాడు అంటే ఇప్పుడు సుంకరులను పాపులను లేదా? అందుకనే సమస్త విధమైన సుంకరులు అన్నారు. సమస్తమైన సుంకరులు. అందులో పన్నుసులు చేసేవారు కాదు, పాప పనులు చేసేటువంటి వారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి వారు, తల్లిదండ్రులను గౌరవించలేటువంటి వారు, సమాజంలో మరి మంచిని పెంపొందింపజేయటువంటి వారు, ఇలా అనేక రకాలైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యములు చేసేటువంటి ప్రతి ఒక్కరును పాపులే. వాస్తవానికి ఇప్పుడు యూదులు శాస్త్రులను సుంకరులను పాపులైనటువంటి వీళ్ళను చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఇదేంటి యేసు క్రీస్తు యేసు పాపులైనటువంటి సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుకుంటున్నారు. అయితే మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖన పాఠ్యభాగంలో సుంకరులు ఏ విధమైనటువంటి వారిగా ఉన్నారు అనేటువంటిదే మనకు ప్రాముఖ్యం. ఈ సుంకరులు పాపిలను అని పిలువబడినటువంటి వీరు యేసు దగ్గరికి ఎందుకు వచ్చారు? యేసు యొక్క బోధకు ఆకర్షితులై యేసు బోధయందు సత్యమును గ్రహించుచు, జాగ్రత్తగా యేసు బోధయందు సత్యమును గ్రహించుచు ఆయన యందు విశ్వాసముంచిన వారిగా వారు. ఎలా ఉన్నారు వీళ్ళు? సుంకరులు ఎలా ఉన్నారు? పాపులు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గర కంటే? యేసు యొక్క బోధన వినడానికి వచ్చారు. దేని వినడానికి? యేసు యొక్క బోధన వినడానికి వచ్చారు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను చూడడానికి రాలా. ఎందుకు వచ్చారు? నా ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి సత్యమును వినడానికి వచ్చారు. అలాగే సుంకరులు పాపులను ఎందుకు వచ్చారు అంటే యేసు యొక్క బోధకు వాళ్ళు ఆకర్షితులయ్యారు. యేసు బోధన వారు వినడానికి ఇష్టం కలిగినటువంటి వారు, యేసు యొక్క బోధ యందు సత్యమును గ్రహించు వారిగా ఉన్నారు. ఆయన బోధ యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారు. వారు వారి యొక్క పాపములను గ్రహించు వారిగా కూడా ఉన్నారు. ఎవరంటే సుంకరులు. పాపులు అనబడినటువంటి వీరు ఎలా ఉన్నారంటే వారు పాపాన్ని గ్రహించేటువంటి వారిగా ఉన్నారు. రెండవది, క్రీస్తు యొక్క బోధన వినేటువంటి వారిగా ఉన్నారు. క్రీస్తు యొక్క బోధనలో సత్యమును గ్రహించు వారిగా ఉన్నారు. క్రీస్తు యొక్క సత్యము యందు విశ్వాసం ఉంచు వారిగా ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు చెప్పాడు మీకు? ఎక్కడ ఉందని అనుకోవచ్చు. అనుకున్నారా? ఎక్కడ అనుకోవచ్చు? లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. ఈయనెవరు? సుంకరి. అంటే తను ఏమి గ్రహించాడు? యేసు బోధ యందు ఆకర్షితులైనటువంటి సుంకరులో ఒకడైనటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, దేవా పాపినైన నన్ను కరుణించుము. అంటే వారు సత్యమును గ్రహించు వారిగా ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మనకు కనబడుతుంది. ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీలు కూడా అంటే సమరయులు కూడా యూదులకు ఎవరు? అంటరాని వారు, అంటే హేయులు. వీళ్ళు కూడా యూదుల దృష్టిలో ఎవరైనారంటే పాపులై ఉన్నారు. పరిసయ్యులు యూదుల యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే మేమే నీతిమంతులు, అందరికంటే మేమే పవిత్రులం, మేమే పరిశుద్ధులం, మేమే నీతిమంతులం, మేము నీతి నిజాయితీ కలిగిన వారు, మేమే మోసే ధర్మశాస్త్రమును అనుసరించినటువంటి మేము నీతిమంతులు అనుకునేటువంటి వారు యూదులు. వారి దృష్టిలో
సమరయులు కూడా ఎటువంటి వారంటే అంటరాని వారిగా ఉన్నారు. అంటరాని స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ ఇదే సమరయ స్త్రీ మధ్యాహ్న సమయంలో యాకోబు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, జాగ్రత్తగా వినాలి. సుంకరులు లేక పాపులను పిలవడినటువంటి వారు దేనికి వాళ్ళు సాదృశ్యంగా కనబడుతున్నారంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు యొక్క సత్యమునందు వారు తమను తాము సరిచేసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆమె వ్యక్తిగత జీవితంలోనికి ప్రవేశించేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలోనికి వెళ్ళిపోయాడు. ఇంతకీ యూదులకి సమరయులకి సాంగత్యం లేదు. అప్పుడు చెప్పినప్పుడు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కనుక ఇదే కనుక ఎందుకు అసలు ఎట్లా చెప్పకుండానే వాక్యం చెప్తుంటేనే ఇది మా కొరకే చెప్పాడు, ఇది మీ కొరకే చెప్పాడు అనుకునే టికెట్ చాలా ఎక్కువ అయిపోయినాయి కదా. చాలా భయంకరంగా ఉంది. వాక్యం చెప్తే పిచ్చనా తల్లి తండ్రి మీకేంటో తెలుసా, అది నీ కొరకు చెప్పాడంటే ఎక్కడున్నా కూడా చెప్పాడు. అది కాదు, చెప్పింది ఎప్పుడైనా దేవుడి వాక్యం వచ్చి బయటకు వచ్చిందంటే నీకు బుద్ధి చెప్తున్నాడు ఆ విషయం. దాన్ని ఎవరైనా మంచిగా తీసుకుని సరిదిద్దుకున్నారో సరే, అంటే దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరిక, అది దేవుని వాక్యం ద్వారా పలికేటువంటి స్థితి, అంటే నీ బ్రతుకును సరి చేసుకోమని చెప్పేటువంటి స్థితి. దాని కనుక నీవు నెగిటివ్ గా తీసుకుని పాస్టర్ గారు నీ కొరకే చెప్పాడు, మన కొరకే చెప్పాడు, లేదా పక్కిండుల కొరకు చెప్పాడు అని చెప్పి నీతి మంత్రులు మరి జనాలకి ఇలా చూడడం, గుడ్లు రెండు పీకేవాళ్ళు అసలు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆ స్త్రీతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా నువ్వు జీవజలపోని అడుగుతున్నా మంచిదే, అది సార్ ఒకసారి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నువ్వేమన్నది? అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా. నువ్వు నిజమే చెప్పింది. ఇదివరకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు అన్నాడు? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. అదే అంత విషయం. అది ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? అమ్మా నువ్వు ఒక భర్త కాదు, 5. ఇప్పుడు వాళ్ళు లేదు, 6 ఉన్నాడు. అంటే నువ్వు నిజమే చెప్పావు, అసలు భర్త లేడు. 5 తర్వాత 6 వచ్చేసి అలా చెప్పినప్పుడు అసలు నువ్వే ఆడవరా నా వ్యక్తిగత విషయాలు చెప్పడానికి అని చెప్పే స్థితిగా లేదా దూషించిపోయిందా? ఏం చేసింది తెలుసా? సత్యమును గ్రహించుచున్నది. హల్లెలూయా! సత్యమును గ్రహించుచున్నది. అయ్యో నా యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఆ రహస్యమును ఈయన బయలుపరుచుచున్నాడంటే ఈయన ప్రవక్త కాడా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. యోహాను సువార్త 4:16 నుండి, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పింది అనెను. అప్పుడు ఆమె, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. వాక్యంలో పడిందనుకో, వాక్యం ఏంటంటే 2 అంచుల వాడిగా ఖడ్గమది. ఆ ఎప్పుడు నీకు పొగైదు. వాక్యం అంటే సరి చేసేది. నీకు రోజు పొగ చేస్తామంటే, ఆకాశం మీదకి పొగుడుతా ఎత్తేస్తామంటే అప్పుడు వస్తావా దేవుడు దేవాలయానికి? అప్పుడు పూజిస్తావా? లేదా అప్పుడు దేనికైనా సిద్ధమా దేవాలయానికి? పిచ్చోళ్ళ దేవాలయంలో వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించదు, వ్యక్తిగతంగా ఎవరి కొరకు చెప్పదు. అట్లా చెప్పే సేవ ఉంటే కనుక సేవకుడికి శాపం. అది నేను వచ్చినప్పటి నుంచి మీకు చెప్తున్నాను, ఎవరిని వ్యక్తిగతంగా మనసులో పెట్టుకుని చెప్పదు.
అది నీ కొరకే చెప్పవలసిన సమయం వస్తే దేవుడే లేఖనాన్ని బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరిచిన లేఖనం అని చెప్పలేనప్పుడు వాడు దేవుడికి ఇష్టడే కాదు. చెప్పాలి, చెప్పి తీరాలి. దాన్ని అపార్థం చేసుకుంటే దాని ఫలం మీరే పొందుకుంటారు. జాగ్రత్త. ఆ స్త్రీ ఏం చేస్తుంది? అయ్యో, నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎత్తి చూపుతున్నాడని దేవుడిని విమర్శించలేదండి. దేవుని సత్యాన్ని ఏం చేసిందో తెలుసా? గ్రహిస్తుంది, స్వీకరించింది. స్వీకరించి ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది. క్రీస్తును అనేకులకు పరిచయం చేసిన చూడండి. 4వ అధ్యాయం 28వ వచనం నుంచి చూసినప్పుడు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి అమ్మా ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుని, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. హల్లెలూయా. ఎప్పుడైతే సత్యాన్ని ప్రభు బయలుపరిచాడో, ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో, తన ఆంతరంగిక జీవితంలో ఉన్నటువంటి కల్మషమును ఆయన ఎత్తి చూపించాడో, ఇది నీకు తగదు అని ఆయన చెప్పడం మొదలు పెట్టాడో, ఆమె తన పాపపు హృదయాన్ని జీవజలపుల ఓటతో కడుక్కుంటుంది, సత్యమును గ్రహిస్తుంది, పాపమును విడిచిపెడుతుంది, పరిపూర్ణతతో నింపబడుతుంది. నింపబడిన హృదయంతో బయలుదేరి వెళ్ళి చెప్తుంది, ఇదిగో నాలో, లేకపోతే నేను చేసిన పనులన్నీ నన్ను గురించి చెప్పినటువంటి ఈయన ప్రవక్త కాడా, ఈయన క్రీస్తు కాడా, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య కాడా? సాక్ష్యం ఇస్తుంది. మనం దేవుడి వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి మహిమకరంగా మన క్రియలు ఉండాలి. వాక్యం చేత మన బతుకులు మనం సరిదిద్దుకునేటువంటి వారి కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూసినట్లయితే 39వ వచనంలో నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఏం చేశారు? దేవుని వాక్యం సూటిగా మాట్లాడేటప్పుడు దేవుని యందు నీ విశ్వాసం ఇంకా పరిపూర్ణం కావాలి. ఎప్పుడైతే ఆ మాటలు యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడో, ఎప్పుడైతే ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకినావో, ఎప్పుడైతే తన రహస్య పాపముల వెలుగులోనికి చూపిస్తున్నాడో, సమరయ స్త్రీ తను వెలిగించబడమే కాదు కానీ తన ఊరిలోనికి వెళ్ళి అనేకులను వెలిగించింది. అంటే సుంకరులను, సమరయులను, పాపులను పిలబడేటువంటి వారందరూ క్రీస్తు యొక్క బోధన యొక్క ఏం చేస్తున్నారంటే వాళ్ళు సత్యమును గ్రహించుచు, యేసు బోధనకు ఆకర్షితులై సత్యమును గ్రహించుచు, యేసునందు విశ్వాసం ఉంచుచు తన పాపములను వారు గుర్తెరిగిన వారే పశ్చాత్తాపపడి మారు మనసు పొందేటువంటి వారిగా వారు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే అందుకని అంటాడు కదా రోమాపత్రిక 10:17 వచనం అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగును. వీరు దేనికి వచ్చారు? యేసు ప్రభు యొక్క బోధన వినడానికి. సమస్త సుంకరులను, పాపులను ఆయన వద్దకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఈయన యేసైనటువంటి ఈయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడని చాలా సొరుగుకొని, ఎలా కొంచెం కాదు బైక్వా మనం ఊరుకుంటాం చూసారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా కుక్కమూలు విన్నారా? గట్టిగా పడతాయి, దెబ్బ తగిలేసి అది వెళ్ళిపోయి మూలుగుతాయి చూసావా? విన్నారు ఎప్పుడైనా? మూలుకుంటే వెళ్ళిపోతే మూల పడిపోయి ఇంకా మూలుగుదా ఉండదు. దాన్నే మూలుడండి. అంటే మీ మూలుగు చెప్పకూడదు. ఈ సమయంలో మంచం మీద పడి లేవలేని స్థితిలో తినడానికి తిండి తినాలన్నా తినలేక, తాగాలన్నా తాగలేక, మంచం మెడిసి లేవలేక మూలుగుతూ ఉంటారు. మూలుగులు కడమ మూలుగులు, అటువంటి మూలుగులు అది అహంకారంతో కూడినటువంటి మూలుకుంటున్నారు, సలుగుకుంటున్నారు. చూడండి పిల్లలు, నా ప్రియ దేవుని బిడ్డలారా,
పరిశీలన శాస్త్రం ఎలా ఉన్నారంటే ఇతరుల మీద నేరములను నెపములను వెలుగువారిగా ఉన్నారు. సుంకరులకు పరిశీలన తేడా ఏంటంటే వారు క్రీస్తు బోధన విని సత్యమును గ్రహించు వారిగా వారుంటే తామే నీతిమంతులు అనుకునేటువంటి వారు, తానే పవిత్రులు అనుకునేటువంటి వారు శాస్త్రులు పరిశీలన ఎలా ఉన్నారంటే ఇతరుల మీద నేరములు నెపములు వేస్తున్నారు. అంటున్నారుగా సుంకరులను పాపమైనటువంటి వీళ్ళతో భోజనం చేస్తున్నాడండి అంటే వాళ్ళు మంచోళ్ళు కాదని వెలిగేస్తున్నారు, నెపములు మోపుతున్నారు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చూడగలిగింది. ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిచయ యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయించున్నారే, వారంత నిమిత్తం పెద్దల పారంపర్య ఆచారం అతిక్రమించుచున్నారని అడిగిరి. చూడండి, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అంటే వాళ్ళ పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎవడేం చేస్తాడా, ఏ తప్పు చేస్తాడా, ఎవడి మీద ఏదేం చేద్దామా, ఎవడి అలా ఇది చేద్దామా, ఇదే ఆలోచన. ఇప్పుడు వాళ్ళ మనసరిగా యేసు ప్రభు అసలు దేవుని దృష్టిలో పాపులు అంటే ఎవరో తెలుసా? నాకు పాపులు అంటే ఎవరన్నారు మీరు? అమ్మా, పాపం చేసిన వారు పాపులు. అసలు దేవుని దృష్టిలో పాపులు అంటే ఎవరు? పాపులు అంటే అమ్మా ఆయన మాట వినలేటువంటి అసలు పాపులు ఎవరో తెలుసా? పైకి నీతిమంతులుగా చలామణి అవుతూ, పైకి నీతిమంతులుగా చలామణి అవుతూ తామే పవిత్రులుగా హెచ్చించుకుంటూ మారు మనసు లేని వారే నిజమైన పాపులు. ఎవరు నిజమైన పాపులు? ఎవరు? ఇప్పుడు అక్కడ సుంకరులను పాపులు ఉండగా పరిసరుడు శాస్త్రం చూస్తున్నాయి. ఇంతకీ దేవుని దృష్టిలో పాపులు ఎవరు? ఇక్కడ చెప్పాలి, ఎవరు పాపులు ఇక్కడ? వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమే నీతిమంతులు, మేమే పవిత్రమని. మారు మనసు లేదు, పవిత్రులమని దేవుని ఎదుట ఏంటంటే ప్రజల మధ్య నటించేటువంటి వారిగా ఉన్నారు. అంటే వేషధారణతో కూడినటువంటి భక్తి చాలా మంది సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటాం. తమకు కలిగినటువంటి స్థితిని బట్టి, తనకు కలిగినటువంటి హోదాను బట్టి, తమకున్నటువంటి స్థితిగతులను బట్టి తామే గొప్పవారమని, తామే నీతిమంతులమని ఎదుట బడుగు బలహీన వర్గాల వారిని చూసినప్పుడు నీచముగా చూడడము. వీళ్ళ భక్తులు ఇంకా ఎందుకు ఇలా ఉన్నాయో తెలుసా? వీళ్ళ బ్రతుకులు మారలేదో తెలుసా? వీళ్ళ బ్రతుకులు ఇంతే, వీళ్ళ బ్రతుకులు పెరగవు, వీళ్ళ బ్రతుకులు లేవవు, వీళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి దేవుడు వాళ్ళు అలా వదిలేసాడు అనేటువంటి నెపాలు వేస్తూ ఉంటారు. ఇందుకే అప్పుడు నెపాలేయబడిన వాడు పాప, నెపాలేసేవాడు పాప, ఎదురు వాడిని దూషించేవాడే పాపి. నిజమైన పాపులు ఎవరంటే దేవుడి దృష్టిలో పైకి భక్తి గలగారుగా ఉంటూ, పైకి పవిత్రతను కనబరుస్తూ, అంతరంగంలో మారు మనసు లేని వాడే పాపి. అందులో ఏమంటాడంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే అన్నాడు. ఇందుకు మారు మనసు లేకపోతే పాపేగా అమ్మా, మారు మనసు లేకపోతే పాపేగా. బాప్తిసం పొందుతుంది, మారు మనసు లేనటువంటి పాపలు ఎంతమంది ఉన్నారు అమ్మా? 99 మంది. నేను గట్టిగా మాట్లాడుతున్నాను కదా, మా బాప్తిసం పొందుకుని మారు మనసు లేని పాపలు. బాప్తిసాలు తీసుకుంటా మారు మనసులో లేని జనాలు ఉన్నాయా? పాత మనసే, పాత స్వభావమే. ఇటువంటి 99 మంది నీతిమంతుల కంటే ఘోరాతి ఘోరము పాపములు చేసిన నరహంతకుడైనా, వ్యభిచారుడైనా, కామాంధుడైనా, వాడు దొంగైనా, ద్రోహి అయినా, ఎటువంటి వాడైనా వాడు మనస్ఫూర్తిగా ప్రభునందు విశ్వాసం వచ్చి తన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి మారు మనసుతో దేవుని వద్దకు వచ్చేటువంటి ఒక్క పాపి విషయమే దేవుడు సంతోషిస్తాడు. పైకి
పరిచయ శాస్త్రుల్లాగా, నీతిమంతుల్లాగా, పవిత్రుల్లాగా నటించేటువంటి విశ్వాసులు కాదు దేవునికి కావాల్సింది. ఎవరు? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పొందేటువంటి పాపులను బట్టి ఆయన ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే వాళ్ళని చూసి అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువ అవ్వాలి. అంటే వాళ్ళ నీతి పరలోకానికి చేరదని అర్థమవుతుందిగా. మీ నీతి అధికం కావాలి. అందుకనే సుంకరులను పాపులను చూసి సలుగుకుంటున్నటువంటి యూదులకు 2 ఉపమానాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. 2 ఉపమానాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. వాళ్ళు అనుకుంటున్నారు, మేమే నీతిమంతులు, మేమే పౌరుషులము, మేమే ధర్మశాస్త్రమును పాటించువారము కాబట్టి దేవునికి ఇష్టం, మేమే దేవుడు మా యందు ఆనందించుచున్నాడనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు పరిసయ్యులను, శాస్త్రులను ఈనాటికి కూడా మేము దేవాలయానికి వెళ్తున్నాం కాబట్టి, ప్రభు యొక్క శరీర సంస్కారాలు తింటున్నాం కాబట్టి, ప్రార్థన చేస్తున్నాము కాబట్టి, ఆరాధనలు చేస్తున్నాము కాబట్టి మేమే నీతిమంతులము అనుకునేటువంటి వారు లేరా? పరిసయ్యుల పైకి వేషధారణ కలిగినటువంటి భక్తులు లేరా? అటువంటి భక్తి దేవునికి అవసరం. వారి ఉద్దేశం కూడా అదే. కానీ దేవుడు దేని యందు ఆనందించుచున్నాడు? ఈ ఉపమానంలో దేవుడు చెప్తున్నాడు. మొదటి యొక్క ఉపమానం ఏంటమ్మా? మీలో ఏ మనుషులకైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెతకగలడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దగ్గర వారితో చెప్పారు కదా. హల్లెలూయా. తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆయన ఆ గొర్రెను భుజముల మీద వేసుకుని సంతోషపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే విషయం ఏంటంటే, తప్పిపోయిన దానిని వెనక్కి రక్షించుటలో ఆనందించువాడయ్యున్నాడు యేసయ్య. హల్లెలూయా. తప్పిపోయినటువంటి దానిని వెనక్కి రక్షించుటలో ఆయన ఆనందించువాడయ్యున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 4-6 వచనాల్లో మనం ఈ వచనాలు చూస్తున్నాం. లూకా సువార్త 19-10 వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. దేన్ని రక్షించడానికి? నశించిపోయిన దానిని, నశించిపోవచ్చిన దానిని. ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఎన్నింటిలో నుంచి పారిపోయింది? తప్పిపోయింది 100 గొర్రెలు. అంటే గుంపులో నుంచి పారిపోయింది. ఎక్కడి నుంచి? గుంపులో నుంచి తప్పిపోయిందంటే కారణం ఏంటో తెలుసా? గుంపుకి ఎవరుంటారు? నాయకుడు ఉంటాడు. గుంపుకి ఎవరుంటాడు? నాయకుడు ఉంటాడు. గొర్రెలు కాపాడు. గుంపుకి నాయకుడు ఉంటాడు. తరువాత ఆ గుంపులో అనేకమైనటువంటి గొర్రెలు ఉన్నాయి. నాయకుడు చూపించేటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు ఏ గొర్రె కూడా తప్పిపోదు. కానీ గుంపులో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది అంటే అర్థం ఏంటంటే, అది తన మూర్ఖ స్వభావంతో తప్పిపోయిన పాపికి సాదృశ్యం. అది దేనికి సాదృశ్యం? గొర్రెలన్నింటితో కలిసి అవి నడిచే మార్గంలో నడిస్తే ఏ తప్పిదము జరగదు. అహంకార గర్వముతో గొర్రెల కాపరి యొక్క స్వరము వినకుండా, గొర్రెలు నడిచే మార్గంలో నడవకుండా అడ్డదారులో నడవాలని ప్రయత్నం చేసేటువంటి స్వభావం. అంటే ఆ గొర్రె తప్పిపోవడానికి కారణం ఏంటంటే, తన మూర్ఖ స్వభావంతో తప్పిపోయినటువంటి పరిస్థితి. అది దేవుని సత్యమునకు వ్యతిరేకంగా తన మూర్ఖతతో దేవుని సంఘములో నుంచి తప్పిపోయినటువంటి ఒక పాపికి సాదృశ్యంగా. కాబట్టి నిజమైన కాపరి ఏం చేస్తున్నాడంటే, తప్పిపోయిన గొర్రెని విడిచిపెట్టట్లా,
ఏం చేస్తున్నాడు? సరే వెళ్ళిపోయిందిలే, మనకెందుకని విడిచిపెట్టట్లా. గుంపులో నుంచి చెదిరిపోయింది కదా, నాకెందుకులే అని చెప్పి విడిచిపెట్టట్లేదు. ఏం చేస్తున్నాడు? అది తప్పిపోవడానికి కారణం ఏమిటో వెతుకుతున్నాడు. ఆ గొర్రె గుంపులో నుంచి చెదిరిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుంటున్నాడు. ఏం చేస్తాడంటే అది వెళ్ళిపోయిందో నెతకడం మొదలుపెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన కాపరి చెదరిపోయినటువంటి గొర్రెలు వెతికి రక్షించడంలో ఆనందించు. చెదరిపోయిన గొర్రెలు వెతికి రక్షించడంలో ఆనందిస్తారు. అందుకని యేసయ్య అంటాడు, 99 మంది మారు మనసు లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగినటువంటి ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం, ఎక్కువగా ఆనందిస్తాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గొర్రెలు అనగా ఎవరు? గొర్రెలు అనగా ఎవరు? దేవుని ప్రజలు లేక మనుషులు. కీర్తన గ్రంథము 79వ అధ్యాయము, కీర్తన గ్రంథము 79వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము. ఎవరంట? అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము. గొర్రెలంటే ఎవరంట? దేవుని యొక్క ప్రజలు. సమస్త సుంకరులు పాపులు అనగా ఎవరు? వీళ్ళెవరు? చెదరిపోయిన గొర్రెలు. వీళ్ళెవరు? గొర్రెలు అంటే దేవుని ప్రజల. యెహెజ్కేలు గ్రంథంలో అయితే మనుషులని చెప్తాడు. గొర్రెలు అనగా మీరు మనుషులు అంటాడు. ఇక్కడ సందర్భానుసారంగా మనం చూస్తే గొర్రెలు ఎవరు? 100 గొర్రెలు అంటే దేవుని ప్రజలైనటువంటి గొర్రెలు. మరి సుంకరులు పాపులు ఎవరికి సాదృశ్యంగా అంటే తప్పిపోయిన గొర్రెకు సాదృశ్యంగా ఉన్నారు, చెదరిపోయినటువంటి గొర్రెకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే యేసు ప్రభు నిజమైన మంచి కాపాడినటువంటి ఆయన దేని యందు సంతోషించేవాడంటే చెదరిపోయిన దాన్ని వెదకి రక్షించడంలో ఆనందించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 17వ వచనం, 6వ వచనం. ఇశ్రాయేలు వారు నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకుని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. ఏమయ్యారంట? కాపరులు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి దేవుని గొర్రెలను మేపవలసినటువంటి ప్రవక్తలు, కాపరులు, నాయకులు ఇశ్రాయేలు ప్రజలని తప్పుతో పట్టించేశారు. గొర్రెలను చెడు త్రోవలో నడిపించారు. వారు ఏం చేశారు? త్రోవ తప్పినటువంటి గొర్రెలుగా ఉన్నారు. దేవుడు చూపించినటువంటి మార్గంలో వారు మరిచిన వారిగా ఉన్నారు. వారు అట్లా అవడానికి కారణం ఏంటంటే ఆ కాపరులు కారణం. ఎవరమ్మా? కాపరులే. వాళ్ళు ఏం చేశారంట? కొండల మీదిగా వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మరి చెప్పారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేవుని దేవాలయం మన గ్రామంలో మధ్యలో ఉంది. దేవుని సన్నిధి నీ ఇంటికి సమీపంలో పెట్టుకుని ఇక్కడికి గుడికి రావడం కానీ కొందరికి అలవాటు లేదు, దేవాలయానికి వచ్చే అలవాట్లు లేదు. కానీ వీళ్ళు ఎక్కడ కనపడతారు? ఎవరికన్నా గుండు కొట్టించడానికి, గడ్డ కొరికించడానికి మాత్రం అడగలుగుతారు. అంటే వీళ్ళు చెడిపేసింది ఎవరు? అసలు వీళ్ళు చెడిపింది ఎవరు? కొండకైతే వెళ్ళడానికి ఇష్టం. ఎందుకని? అక్కడికి వెళ్ళాక కోడిలో కుక్కనో ఎంతకి వెళ్ళేది దేవుడిని భక్తితో ఏం కాదు, మొక్కున్న కూడా భక్తితో పోతాడు. పక్కన వాళ్ళు ఎందుకు వెళ్తారు?
చెప్పండి ఒకసారి. మేము వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటా వెళ్ళామంటే ప్రార్థనలు గడుపుకునే వాళ్ళు చెప్పండి నాకు. ఎందుకే ప్రార్థన పోరు? దేనికి వెళ్తారు? వెళ్ళిన కూడా గుండు గీయించుకుంటానికి పిల్లలు తీసుకెళ్ళారు అనుకో, గుండు గీయించుకున్న కూడా గుండు గీయించారు, ఏ మాత్రం ఇంతకు వెళ్ళలేదు. కారణం ఏంటంటే త్రోవ తప్పించేశాడు. కొండ బాగానే ఎక్కారు కానీ దిగడం మర్చిపోయినాడు కొడుకు. ఏమైనా అంటే ఇక్కడి నుంచి వెళ్ళడం తెలుసు, అన్నీ చేయడం తెలుసు, కానీ ఊరు మధ్యలో నీ కుటుంబానికి సమీపంలో ఉన్నటువంటి దేవాలయం గడప తెలియదు, దేవాలయానికి రావడం తెలియదు. అంటే ఇక్కడ దేవుడు లేడా? ఇది దేవుడి సన్నిధి కాదా? ఎక్కడికో వేల రూపాయలు తగలబెట్టి ఎక్కడికో వెళ్తున్నాం, అది నీ ఇష్టం, పోదేపో. త్రోవ తప్పిన గొర్రెలు త్రోవ తప్పినాయి. కాపురుల కొండలు వెతుకు వాడిని తోలుకొని పోయి వారికి త్రోవ తప్పించి ఎవడో మొట్టమొదటి వేసాడు బీజం. వయసుడు ఎవడో కానీ బలమైన బీజం వేశాడు. ఎంత బీజం అంటే మీరు బైబిల్లో ఎంటికలు వెతుక్కునేంత దౌర్భాగ్యమైనంత బీజం వేశాడు. ఇందులో బైబిల్లో ఎంటుకుందో లేదని మేము ఇంటికాడ నెతకలేదండి, దైవ సాక్షిగా అన్న వాళ్ళ చేతులు పైకి నెతకలేదన్నవాడు. ఏంటో మా డౌట్ ఉందా? మరి నెతకలేదు అన్న వాళ్ళ చేతులు పైకి. అంటే మిగతా వాళ్ళందరూ సిగ్గులేదా? నా బైబిల్ ఎత్తాను, మీసారి వీళ్ళు కాడించి ఎత్తాలంటే వీళ్ళు కాడించి, గెట్ట వీళ్ళు కాడించి, కంప్యూటర్ వీళ్ళు కాడించి, మీకు ఎందుకు వాళ్తాను? నేను ఇక్కడ పాప బైబిల్ ఎత్తాను. నేను చదివేటప్పుడు ఇంటికి రానప్పుడు అలా ఎగురుతున్నాను. అంటే ఎంతగానంటే ఆ యేసిన బీజం ఎటువంటిదంటే వాడు మంచి టెక్నిక్ ఆలోచించాడు. ఓ మహానుభావులు, పుణ్య స్త్రీలు ఎందుకు దాచుకుని నీళ్లు కూడా తాగేశారంట. ఆడికి ఏ కుష్టో ఉండాలి, మొత్తం కుష్టం సత్తులు దరిద్రం వదులుతాం, ఊళ్ళో పట్టిన చీడ ఎందుకు కాసుకుని తాగుతారా? ఇంకా నయం వాడెవడో కాలు కింద మధ్య తీసుకుని తినమంటే తినలేదు. తింటారు కూడా మీరు తినరా? సిగ్గులేని జనం, సిగ్గు ఎక్కువలేని జనము దేవుడి సన్నిధికి ఎందుకు వస్తుంది? ఆడెవడో పెట్టాడు ఒక్కొక్క ఆడెవడో చిన్న గ్రాఫిక్స్ చేశాడండి వీడియోలో. పిల్ల పుట్టేసి జడతో పుట్టేసి వేసి కూర్చొని మాట్లాడుతుందంట. ఏం తెలగా అర్ధరాత్రులు ఫోన్ చేసి ఆ మొట్టమొదటి పుట్టిన కొడుకులు లేపేసి ఆడికి ఏదేదో చేశారంట. పసుపు రాసేసి, కుంకాలు రాసేసి, నెత్తి మీద కొడుకుంటే నాకు వచ్చింది దట్టుమూడు. ఇక ఏంటో తెలిసి గొర్రెలు త్రోవ తప్పిని, గొర్రెలు చెదిరిపోయి, గొర్రెలు చెడిపోయి. ఇవి ఎక్కడ మీద తెలిసింది కానీ దిగడం తెలియదు. సిగ్గులేదు. అటువంటి పనులు చేయకండి. దేవుడు కాండ్రాగి చుమ్మేస్తాను అన్నాడు తెలుసా? మళ్ళా ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? నీ మీద ఉమ్మి వేయాలని ఉద్దేశించా. ఆయన మాటల కూలిగా లేడు, కొట్టుకుపోతాడు తెలుసా? ఆయన ఒడిగా నాసికానందం నుంచి గాలి ఉత్తేనే సముద్రపు అడుగు భాగములు కనబడతాయి. ఆయన కనుక నోటితో గాలి లేడు, అసలు నీ పాటలు కూడా కనపడలేదు, పీసులు అయిపోతాయి. జాగ్రత్త. ఎవడో పనికి మారుడు చెప్పాడని, ఎవడో సొలి కబుర్లు చెప్పాడు, నైకా తినవలసింది. దేవుని చెంతకు రండి, దేవుని చెంతకు రండి, దేవుని దగ్గరకు రండి. దేవుడు స్వస్థపరుస్తాడు. నీకేదైనా డౌట్ వస్తే కాపరు గొర్రెలు నడిపించవలసిన విధానంలో నడిపించకుండా తప్పుతో పట్టించారు, దిగవలసినటువంటి దారి మర్చిపోయి. అయితే యేసయ్య అంటున్నాడు, ఆ కాపరులు వాటిని చెదిరిపోయిన వాటిని వెతికి రక్షించే వారిగా లేరు, కానీ నేనైతే వాటిని నశించిన పోయిన దానిని వెతికి రక్షించడానికి ఆయన చూపించిన శ్రద్ధ, అది దొరికినప్పుడు దొరికిన ఆనందాన్ని యేసయ్య తెలియజేస్తున్నాడు. చూడండి, అదే అధ్యాయం 34వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34:6 చదవండి ముందు. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను
ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయిన వాటిని గురించి విచారించు వాడొకడు లేడు, వెలుగు వాడొకడు లేడు. గొర్రెలు చెదరిపోయి, గొర్రెలు త్రోవ తప్పిని, వాటి కొరకు విచారణ చేసేటువంటి వాడు లేడు. అవి ఎటెళ్ళిపోయినా వెతికేటువంటి వాడు ఒక్కడు లేడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నిజమైన మంచి కాపరిని నేను పంపుతాను. వాడు గొర్రెల గురించి విచారణ చేస్తాడు, గొర్రెల గురించి తెలుసుకుంటాడు, వెతుకుతాడు, వాటిని మంచిగా గల చోట్ల ఆయన మేపుతాడని చెప్పి దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. చూడండి అదే అధ్యాయము చదవమ్మా 11వ వచనం నుంచి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేను లేని నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపురులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలు వెతికి చీకటి గల మబ్బుదిన మంది ఎక్కడెక్కడికి అవి చెదరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములను వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎక్కను దేశమందున సకల కాపురపు స్థలములందును వాటిని మేపెదను. హల్లెలూయా. చెదరిపోయినటువంటి వాటన్నింటిని వెతికి రక్షిస్తాను, త్రోవ తప్పిన వాటన్నిటిని రక్షిస్తాను. మబ్బు దినమందు చెదరిపోయినవి పాపపు అహంకారముతో పాపపు గర్వముతో తప్పిపోయినటువంటి గొర్రెకు సాదృశ్యమైనటువంటి మూర్ఖ స్వభావంతో తప్పిపోయినటువంటి పాపిని గురించి నేను విచారణ చేయవాడనై ఉన్నాను అంటున్నాడు. నేను విచారణ చేస్తాను, నేను వాటిని కనుగొంటాను. అవి దొరికినప్పుడు చూడండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. దేని యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. తప్పిపోయిన దానిని, నశించిపోయిన గొర్రెను వెతికి రక్షించుట యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అంతేగాని పైకి వేషధారణ కలిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా నటించేటువంటి మారు మనసు లేని నీతిమంతులను గురించి ఆయన ఆనందించువాడు కాదు. నశించిపోయిన గొర్రె మళ్ళా తిరిగి రావడం బట్టి ఆనందించువాడు. ఒక పాపి తన పాపమును గూర్చి పశ్చాత్తాపపడి మారు మనస్సుతో తండ్రి యొద్దకు తిరిగి వచ్చు వాడిని గురించి సంతోషపడేవాడిగా దేవుడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము, కీర్తన గ్రంథము 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తుల గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేనిని ఆనందిస్తున్నాడు ఈయన? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని బట్టి, దేవుని సహాయం కొరకు, దేవుని నుంచి వచ్చేటువంటి క్షమాపణ కొరకు కనిపెట్టు వారిని గురించి ఆయన ఏం చేస్తారంటే ఆనందించువాడై ఉన్నాడు. మరి పరిచయం ఏమనుకుంటున్నారు? దేవుడు మా యందు ఆనందిస్తున్నాడు. మేమే నీతిమంతులం. సుందరుడు పాపం నుంచి అంటున్నాడు, అరే ఇదేంటి వెళ్తూ ఉంటున్నాడు ఏసయ్య అంటున్నాడు. ఏసయ్య వాళ్ళ మనసుకు కలిగి అంటున్నాడు, అరే పిచ్చగా నటించే నీలాంటి వారి వల్ల నేను ఆనందించేవాడును కాదు. పాపైనప్పటికీ పర్వాలేదు, మారు మనసుతో నా వైపు తిరిగి వచ్చేవాడి యందు నేను పరలోకములో ఆనందించేవాడు. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడు ఆనందించుచున్నాడా? ఆయన దుఃఖపరచబడుచున్నాడు? ఆలోచన చేసుకోండి.
ఆలోచన చేసుకున్న ప్రియ, ఈ సమయం మనం ఆలోచిస్తున్నాం. అందుకే అంటున్నాడు 99 మంది మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై నేను సంతోషపడుచును ఉన్నాను. నేను పరలోకమందు ఎక్కువ ఆనందపడుతున్నాను అంటున్నాను. రెండవది ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెలగదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించు, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే పొందుకున్నటువంటి ఆ విలువైన దాన్ని పోగొట్టుకుంది, పొందుకున్న దాన్ని పోగొట్టుకుంది. దీన్ని ఆత్మీయంగా మనం చూస్తున్నప్పుడు ఆదాము దేన్ని పోగొట్టుకున్నారు? జీవమును పోగొట్టేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పోరాటం అంతా దేని కొరకు? ఈ పోరాటం అంతా దేన్ని పొందాలని? జీవాన్ని పొందాలని. ఏ పరలోకంలో ఉన్నటువంటి జీవాన్ని అయితే పోగొట్టుకున్నారో దానిని మరలా పొందుకోవడానికి దేవుడు మార్గాన్నిచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న జీవమును పొందుకోవడానికి తిరిగి ప్రయాసతో దేవుని యొద్దకు చేరువారి యందు దేవుడు ఆనందించువాడు. వాడేంటంటే వెనక్కి రక్షించడంలో ఆనందుడు. తరువాత పోగొట్టుకున్నటువంటి జీవమును పొందడానికి తిరిగి ఆయన యొద్దకు వచ్చి వారి యందు దేవుడు ఆనందించువాడు. పోగొట్టుకున్నటువంటి ఆ నాణెమును బట్టి మరి దీపం వెలిగించి ఆ ఇల్లంతా ఊడ్చి ఆ నాణెమును వెతకదా? పోగొట్టుకున్న దాన్ని మనం వెతుక్కోవద్దా? మన ప్రయాసం చేయాలి. పోగొట్టుకున్నటువంటి జీవమును ఎలా పట్టుకోవాలని వెతుకుతున్నాం, మనం ఎలా సంపాదించాలని వెతుకుతున్నాం. లూకాసు వార్తలో మనం చూసామని. అంటే అసలు ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, నాణెం పోవడానికి కారణం ఏంటి? అదే రోడ్డు మీద పడిపోయిందా? అదేమో రోడ్డు మీద పడిందా? లేకపోతే ఎక్కడికన్నా లేదా ఎవరైనా ఎత్తుకుపోయారా? ఎవరు ఎత్తుకోవాలా? అది ఎక్కడ పడుకోవాలి? ఇంటిలోనే పడింది. ఎక్కడ పడింది? ఇంటిలోనే పడింది. ఇంటిలో ఉన్నటువంటిది పడిపోయి కలవలేదు. అర్థం ఏంటంటే అది అజాగ్రత్త. దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం అంటారు. అంటే అజాగ్రత్తతో నిర్లక్ష్యంతో పోగొట్టుకున్నటువంటి అతి విలువైనటువంటి స్థితి, అతి విలువైనటువంటి ఆత్మీయ స్థితి. అంటే ఈ ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంది, అంటే పడిపోయిన స్థితి. క్రీస్తు వారిని లేవనెత్తుటయందు దేవుడు క్రీస్తునందు ఆనందించేవాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఎందుకనమ్మా ఆయన కూడా గెత్సేమనే తోటలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు కూడా అక్కడ కూడా దేవదూతలను పంపించి ఇదిగో నేను నిన్ను మహిమపరిచాను, మరలా మహిమపరుతుంది అని ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు ఎందుకు క్రీస్తు ప్రభుని తన గుడి పార్శ్వమున ఎందుకు ఆయన అంగీకరించాడు? సమస్త పరలోకం మీదను భూమి మీదను సర్వాధికారం అని ఎదిరించాడు అంటే తండ్రి దగ్గర నుంచి పడిపోయినటువంటి ఆ పిల్లలను మరలా తిరిగి తండ్రి యొద్దకు చేర్చినటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందును బట్టి క్రీస్తునందు ఆయన ఆనందించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూస్తే అందుకనే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే 18వ అధ్యాయం 32వ వచనం, మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అంటే ఒకడు పాపములోనే ఉండి మరణమవుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కాబట్టి మారు మనసుతో తిరిగిరండి, మానవ మనసుతో తిరిగిరండి. పోగొట్టుకున్నటువంటి నాణ్యము, పోగొట్టుకున్నటువంటి స్థితిని మరణ పొందుకోమని దేవుడు వాటిని సెలవిస్తుంది.
శ్రమపడాలి. ఒకసారి దేవుడు ఉచితంగా వేస్తాడు. ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే కష్టపడాలి, శ్రమపడాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అతి విలువైనటువంటి ఆ స్థితిని జారవించుకోకూడదు అన్న చాలా జాగ్రత్త ఉన్నారు. అజాగ్రత్త ఉండకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఈ లోకంలో తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. అందుకే నేను ప్రియ దేవుని పెట్టాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని కైకొనొచ్చు మారు మనసు పొందుము. చూడండి, అంటే ఈ స్థితి ఏ స్థితి అంటే తను పొందుకున్నటువంటి స్థితిలో నుంచి పడిపోయిన స్థితి. గతములో ఉపదేశం విన్నది, గతములో పొందినటువంటి ఆ ఉపదేశమును బట్టి ఒక విలువైన స్థితిని సంపాదించుకుంది. కానీ తర్వాత ఏమైంది? కాబట్టి నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. ఎందుకు జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడు అంటే, ఇదిగో నేను రక్షణ పొందాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ క్రియలు మాత్రం దేవునికి నీవే స్థితిలో ఉన్నావో తెలియజేస్తుంది. అందుకనే అక్కడ దేవుడు మాట్లాడుతూ సాధ్య సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీవెలాగూ ఉపదేశము పొందితవో, ఎలాగూ వింటావో జ్ఞాపకం చేసుకొని దానిని కైకొనొచ్చు మారు మనసు పొందుము. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఒకడు మన ముందును బట్టి నేను సంతోషించేవాడను కాదు, పాపి అయినప్పటికీ తిరిగి మారు మనసు పొంది తిరిగి దేవుని ఎదురు వచ్చిన బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. రెండవదిగా చూసినప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో పడితవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యు. ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఎక్కడి నుంచి పడ్డావో, పడిపోవడం అంటే పొందుకున్నటువంటి విలువైనటువంటి స్థితి నుంచి జారిపోవడం, విశ్వాసంలో నుంచి పడిపోవడం. దేవుడు దేని యొక్క ఆనందించేవాడంటే నీవు పడిపోవడం బట్టి ఆనందించేటువంటి వాడు కాదు. అయితే పరిసయ్యులు శాస్త్రులు ఎలా ఉన్నారంటే, ఎదుటి వారు పడిపోయినప్పుడు వారిని గురించి బాధపడేటువంటి వారిగా లేరు, కానీ వాళ్ళ మీద నెపాలు నేరాలు మోపేటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు? ఒకడు పడిపోవడం బట్టి ఆయన ఆనందించేవాడు కాదు, ఒకడు మరణమవుటను బట్టి ఆయన ఆనందించేవాడు కాదు, వాడు మరలా తిరిగి వచ్చినను బట్టి దేవుడు ఆనందించేవాడు అయి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది నువ్వు తిరిగిరా. అందుకనే ఈ ఉపమానం కూడా చివరికి ఏమనుకున్నాడు? 10వ వచనంలో 99 మంది అంటే ఆ 10 చదవండి. లూకాసు వార్త 15:10. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు దూతల యొక్క సంతోషపడును. హల్లెలూయా. అంటే ఒక పాపి తిరిగి వచ్చుటను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు సంతోషిస్తున్నాడు, వేషధారులతో కాదు. కాబట్టి తిరిగి పొందినటువంటి ఆ స్థితిని పడిపోయినప్పుడు లేవనెత్తడానికి క్రీస్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చేటువంటి క్రీస్తు మనతో ఉన్నాడు. ఆయన మనకు పాప స్థితిలో పడిపోయినప్పుడు ఆయన లేవనెత్తి మనల్ని బలపరిచినటువంటి దేవుడు. ఒకవేళ మళ్ళీ పాప స్థితిలోకి నువ్వు పడిపోతే కనుక దేవుడు అంటాడు, మళ్ళా తిరిగి రా, నువ్వు చనిపోవడం బట్టి నేను సంతోషించేవాడు కాదు. కాబట్టి తిరిగి పొందినటువంటి ఆ స్థితిని, ఈ 2 ఉపమానాలు ఏంటంటే, తప్పిపోయిన కొరిని మళ్ళా తిరిగి సంపాదించు, పోగొట్టుకున్న దాన్ని మళ్ళా తిరిగి సంపాదించు. అలాగే పోగొట్టుకున్నటువంటి స్థితిని తిరిగి సంపాదించుకున్నటువంటి ఆ విలువైన దానిని, ఆ విలువైన స్థితిని విశ్వాసంతో కడ వరకు కాపాడుకోమని పత్రిక చెప్తుంది. ఏమంటుందంటే, పత్రిక భాష భాగం ఏమంటుందంటే, కడ వరకు నీ విశ్వాసమును స్థిరపరచుకోవాలి. చూడండి, పత్రిక భాష భాగము పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాలు.
నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదిరించుడి. హల్లెలూయా. వారిని ఎదిరించాలి. పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా తిరిగి సంపాదించుకున్నటువంటి మనము, నశించిపోయిన మనల్ని వెతికి రక్షించినటువంటి రక్షణార్థమైనటువంటి ఈ జీవితము మరలా పడిపోకుండానట్లు మనము ఏ ప్రభుని యందు విశ్వాసం ఉంచి మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటామో, ఎవరి యందు విశ్వాసము చేత మనము మరలా తిరిగి బ్రతికించబడ్డాము, ఎవరి యందు విశ్వాసం ఉంచి పాపములో నుంచి వేరు చేయబడి, లోకములో నుంచి వేరు చేయబడి, ప్రభుని యందు విశ్వాసముతో ఉంచబడి ఒక పవిత్రమైన, ఒక విలువైనటువంటి గొర్రెగా మనకు సిద్ధపరచబడి ఉన్నామో, ఆ స్థితిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుదనని మన విరోధి అయిన అపవాది తిరుగుచున్నాడు. మనం ఈ లోకంలో చాలా శ్రమలు అనుభవించాలి. నిజముగా మనము క్రీస్తును ఎరిగిన వారమైతే, నిజముగా మనము క్రీస్తు కొరకు బ్రతకను ఉద్దేశించిన వారమైతే, మనం ఈ లోకంలో సుఖానికంటే శ్రమలను ఎక్కువ అనుభవిస్తాం. శ్రమలను ఎక్కువ అనుభవిస్తాం. ఎందుకంటే మనము లోకమునకు వేరుగా ఉన్నవారు. ఎవరము? లోకంలో ఉంటే ఏ శ్రమలు ఉండవు. లోకానుసారమైనటువంటి బ్రతుకును అనుభవిస్తే ఏ శ్రమలు ఉండవు. లోకమునకు వేరుగా ఉండాలనుకున్నప్పుడు లోకము దాని క్రియలు వేరు, వెలుగు దాని క్రియలు వేరు, దేవుడి క్రియలు వేరు, లోకము క్రియలు వేరు. మరి వెలుగు వెళ్ళి లోకమును వ్యతిరిస్తున్నప్పుడు మరి లోకం ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? ఎందుకంటే వెలుగేం చేస్తుంది? నువ్వు చీకటివి, నువ్వు పాపానివి కాబట్టి నీకు నాకు సాంగత్యం కుదరదు అంటారు. అప్పుడు చీకటి ఏమంటారు తెలుసా? మొన్నటి వరకు నాలో గడిపి ఇప్పుడు నన్నే విక్రిస్తున్నావా అని చెప్పి మన మీద ఏం చేస్తారు? నేరాలు మోపుతారు, నెపములు మోపుతారు. మనము లోకానికి వేరే ఉన్నాము కనుక మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించవలసిన వారు. మనకు కలిగినటువంటి శ్రమను బట్టి కష్టాలు సంభవించినప్పుడు, శోధన కలిగినప్పుడు అయినను విశ్వాసం నుండి ఏమై ఉండాలంటే స్థిరత్వం కలిగి ఉండాలని పేదలు చెప్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూసినప్పుడు, అపోస్తల కార్యముల గ్రంథము 14 తరువాత అపోస్తల కార్యముల గ్రంథము విశ్వాసమునంద నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఏంటంటే అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలసి ఉన్నదని వారిని హెచ్చరించి పోసినటువంటి పౌలు అంతియోకయ, ఈకోనియా నుండి వచ్చినటువంటి మన సమయానికి అక్కడ వెళ్ళినప్పుడు, ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శిష్యులను దృఢపరుస్తుంది. మనము క్రీస్తునందు ఉన్నప్పుడు, మన విశ్వాసము పరిపూర్ణంగా ఉన్నప్పుడు అపవాది మన మీద అనేకమైన శోధనను అనిపిస్తుంది. కాబట్టి ఆ శ్రమలను జయించినప్పుడు శ్రమల యందు పడిపోక, శ్రమల యందు తప్పిపోక, తప్పిపోయిన గొర్రెల శ్రమలకు జడసి తప్పిపోక, శ్రమల నుండి పడిపోక నువ్వేం చేయాలంటే విశ్వాసమునందు స్థిరులై ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2:10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదును. హల్లెలూయా. శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, అనేకమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో కూడా మనం ఏం చేయాలంటే మన విశ్వాసం మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసంలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి. అట్లా మనము స్థిరులైనప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన
మనము నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. కాబట్టి పేతురు పత్రిక మనం చదివిన దాంట్లో ఏమంటారంటే, దేవుని పరిష్టమైన చేతి కింద దీన మనస్కులై విశ్వాసమును స్థిరుడై ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనకి ఏమనుగ్రహిస్తున్నాడంటే 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. ఏం చేస్తారంట? కొంతకాలము మనం శ్రమ అనుభవించిన తరువాత, శ్రమలు కలిగినదని పడిపోకూడదు, ఇబ్బందులు వచ్చినని త్రోవ తప్పిపోకూడదు, శోధన కలుగుతున్నామని చెప్పి దేవుని మార్గమును విడిచిపెట్టకూడదు, దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసమును తప్పి లోక సంబంధమైనటువంటి అనుసరణలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని యందు విశ్వాసము పరిపూర్ణంగా స్థిరము కలిగి ఉండాలి. అట్లా ఎప్పుడైతే కలిగి ఉంటామో క్రీస్తునందు మనల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి అయినటువంటి దేవుడు తానే మిమ్మల్ని ఎట్లా మారుస్తారట? పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. కనుక బలపరచడం అంటే ఏంటో తెలుసా? స్థిరపరచడం, బలపరచడం అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని, అంటే నీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకునము, జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్దకు దిగవచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణం పేరు, నా కొత్త పేరు వారి మీద వ్రాసెదను. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా స్థిరపరుస్తాడు. ఎప్పుడు ఎప్పుడు స్థిరపరుస్తాడు? ఎప్పుడు మనల్ని బలపరుస్తాడు? ఎప్పుడు మనం పరిపూర్ణులుగా ఉండగలమనంటే మనం సంపాదించుకున్నటువంటి విశ్వాసమును గట్టిగా చెప్పబడు. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, చూడండి, అపోస్తులైనటువంటి 12 మంది అయినా, కడమ అపోస్తులైనటువంటి పేతురైనా, పౌలైనా, మన అనేక మంది విశ్వాసులైనను వారికి కలిగినటువంటి యేసునందు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి వారు హతసాక్షులుగా ఉండడానికి కూడా సిద్ధపడ్డారు, కానీ వారి విశ్వాసంలో వారు పోగొట్టుకోలేదు. కాబట్టి ఈ దిన పాఠ్య భాగాలు ఏం చాలిస్తున్నాయంటే, గొర్రె తప్పిపోయింది, తప్పిపోయిన గొర్రెను కూడా రక్షించేవాడు దేవుడు. పడిపోయింది రాలేము, పడిపోయినా కానీ జాగ్రత్తగా ఎదిగేదే అది దొరుకుతుంది. మరలా తిరిగి పాపి దేవుడి యొక్క వస్తుంది చాలా తీసుకునేటువంటి వాడిగా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఏ ప్రభు దగ్గరకైతే మనం వచ్చి మన విశ్వాసమునందు ప్రభుని అంగీకరించి మనం సంపాదించుకున్నటువంటి నూతనమైన స్థితి ఉందో, ఆ స్థితిని బట్టి శోధనలు కలిగినప్పుడు కానీ, శ్రమలు కలిగినప్పుడు కానీ, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు కానీ మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి విశ్వాసమును బట్టి స్థిరులై ఉండాలి. స్థిరత్వం అంటే కదల్చబడేది. కష్టాలు వచ్చినప్పుడు విత్తనాలు ఒక ఉపమానం ఉంటుంది. ఆ ఉపమానంలో పడిపోయేవారు ఎవరో, త్రోవ తప్పిన వారెవరు, త్రోవ పక్కన పడినటువంటి వారెవరు, ముండ పొదలో పడిన వారెవరు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి అట్టి రీతిగా మనం ఉండకూడదు. యేసునందు స్థిరులై మనం ఉన్నప్పుడు, మన విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు, ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమలు కొంచెము కాలం మీరు అనుభవించిన తరువాత ఆయనే వచ్చి మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావలియుండుగాక.